హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే దుర్గమ్మ గుడికి వెళ్ళానన్నమాట. ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారండి. ఈరోజు అయితే అది కాక ఈరోజు శుక్రవారం కదా, ఫ్రైడే కదా, చాలా జనాలు ఉన్నారనమాట. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ దీపాలు పెడుతున్నారు. అక్కడైతే కుంకుమార్చన జరుగుతుందన్నమాట. ఇక్కడైతే అమ్మవారికి ఒడిబియ్యం పెడుతున్నారు. అక్కడ దేవుని దర్శనం చేసుకుని ఇలా వచ్చి కూర్చున్నానండి. అక్క వచ్చేసి అమ్మవారికి ఒడిబియ్యం పెడుతున్నాము, వస్తావా అన్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అలా వచ్చి కూర్చుండేసరికి అక్క వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం పెడుతున్నామమ్మ రా అన్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట. సరే అనేసి వెళ్ళాను అనమాట. అందరి కాళ్ళకు పసుపు పట్టించేశారు. పసుపు పట్టించి కుంకుమ, పసుపు, పూలు అన్నీ ఇచ్చారనమాట మాకు. అప్పుడే ఇచ్చేసినాక మరి అమ్మవారికి ఇలా ఒడిబియ్యం అనేది పోస్తూ ఉన్నారనమాట అక్క. ఇలా జాకెట్ పెట్టేస్తారనమాట ముందు. తర్వాత దానిపైన ఇంకా చీర, ఇంకా తాంబూలము, పూలు, కాయలు అన్నీ పెట్టేస్తున్నారనమాట. తాంబూలంలో మనము మామిడికాయ పెట్టకూడదు అండి. అక్కడ ఒక స్వామి ఉన్నారనమాట. అతను చెప్తున్నారనమాట ఎలా చేయాలనేసి. అక్క కూడా అలానే చేస్తున్నది అనమాట. ఎందుకంటే తాంబూలంలో మామిడికాయ పెట్టకూడదు అండి. అది ఒకటే ఉంటుందంట, పిచ్చి అనేది ఒకటే ఉంటుందంట, విత్తనము. అందుకనేసి అది పెట్టకూడదు అండి. దానిమ్మ కానీ, సీనాకాయ కానీ, మరి ఏ పళ్ళైనా కానీ పెట్టచ్చు అండి. మామిడికాయ మాత్రం పెట్టకూడదు అండి తాంబూలంలో. మనకు తెలియదు కదా, అక్కడ ఆమె ఉంటే ఆ స్వామి వచ్చి చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకా ఎండు ద్రాక్షను, అలాగే పసుపు కొమ్మలు అన్నీ పెడుతున్నారనమాట అక్క. వచ్చి పిలవగానే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకనేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మీతో కూడా పంచుకోవాలనిపించింది, అందుకు షేర్ చేస్తున్నానండి. అలాగే నాకు అలా వచ్చి పిలిచేసరికి అమ్మవారు వచ్చి పిలిచిందేమో అనేసి అనిపించింది అనమాట. అనుకోకున్నట్లు ఈరోజు గుడికి వెళ్ళాను. అది అమ్మవారికి ఒడిబియ్యం పెడుతున్నారు. దాంట్లో నన్ను పాలు పంచుకోవడం అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అందుకనేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతే తప్ప మరి నెగిటివ్ అయితే ఏం కాదండి. నెగిటివ్ అయితే అనుకోవద్దండి. ఇది కూడా మీరు వీడియో చేసి పెడుతున్నారని మాత్రం అనుకోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? నా చిన్న హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కొబ్బరి చిప్పలు, బెల్లము కూడా ఒక 5 సార్లు ఇలా పెడుతున్నారనమాట. బియ్యం అలా వేస్తున్నారనమాట 5 సార్లు. తర్వాత ఒక 5 మంది కానీ, 11 మంది కానీ, 9 మంది కానీ, ముత్తైదువులంతా కలిసి అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నారండి. ఒకరొకరు వస్తూ ఒడిబియ్యం పోస్తున్నారనమాట. అందులో నేను కూడా పాలు పంచుకోవడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. మా ఛానల్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? మరి వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తారా, అందరూ ఒకరొకరు వచ్చి ఇలా అమ్మవారికి ఒడిబియ్యం అనేది పెడుతున్నారనమాట. నేను లాస్ట్లో ఇలా ఒక వీడియో తీసుకున్నాను అనమాట. గుర్తుంటుంది కదా ఈరోజు అనేసి ఇలా వీడియో తీసుకున్నాను అనమాట. పోగుదారము అలాగే అన్నీ పెడుతున్నారు స్వామికి. అందరూ పెట్టేశాక ఇలా మూట కట్టేస్తున్నారు అనమాట. మూట కట్టేసి పూలు పెట్టేసి అమ్మవారికి అనేది ఒడిబియ్యం అనేది ఇస్తున్నారనమాట. అందరూ ఇలా చేతులు పట్టుకుంటున్నారనమాట. చేతులు పట్టుకొని అందులో కూడా మేము పాలు పంచుకుంటున్నాము అమ్మవారికి అనేసి ఇలా అక్క కడుతుంటే అందరూ ఇలా పట్టుకున్నారనమాట.
నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు అయితే గిన్న ఇట్లా అమ్మవారికి ఒడిబియ్యం పెట్టేసి రావడం అనేది చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? అనుకోకుండా ఇలా జరిగిందా అండి ఎప్పుడైనా కూడా? అది జరిగింటే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? మరి ఇలాంటి వీడియోస్ కోసము, మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఇలా ముక్కొని అక్క ఒళ్ళో పెట్టేస్తున్నారనమాట. పెట్టేసి అక్కని ఇట్లా లేపాలంట. పెట్టేసిన తర్వాత ఇట్లా లేపాలంట. లేవేసి అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారనమాట. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.